ఎన్నికల ముందు ఉగదంపుడు ఉపన్యాసాలు, ఉద్దర వాగ్దానాలు ఎన్నికలు ముగియగానే సామాన్యుల యొక్క నడ్డి విరిగేలా బీజేపీ ప్రభుత్వం యొక్క పరిపాలన, ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది. మనం గత 6 నెలలుగా పరిశీలన చేస్తే గతంలో డిసెంబర్ 25లో మన వాణిజ్య సిలిండర్ ధర 1800 రూపాయలుగా ఉండేది. నిన్నటితోటి అది 3314 రూపాయలైంది. ఒకే ఒకసారి 993 రూపాయలు పెంచి సామాన్య నడ్డి విరగొట్టిన ఘనత మన బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ సర్కార్ది అని చెప్పవచ్చు. ఈ యొక్క వాణిజ్య సిలిండర్ ధర 1800 రూపాయల నుంచి 314 రూపాయలకు రావడం వల్ల, దీనివల్ల ఎన్నో యొక్క హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు ఎంతో తీవ్ర ఆర్థిక భారానికి లోనవుతున్నారు. మనం చూస్తే హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది అప్పుడే జాబ్ లో జాయిన్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, చిన్న చిరు ఉద్యోగస్తులందరూ కూడా హాస్టల్లో ఉంటూ వాళ్ళ యొక్క డైలీ కాలేజీకి వెళ్లడం కావచ్చు, ఆఫీస్కి వెళ్లడం కావచ్చు జరుగుతుంది. వాళ్ళ యొక్క హాస్టల్ యొక్క ఫీజు నిన్న మొన్నటి వరకు 5,000 నుంచి 6,000 ఉన్నది. ఈ రోజు నుంచి 8,000 నుంచి 9,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఆఖరికి మనం పరిశీలన చేస్తే టిఫిన్ సెంటర్లలో కూడా 30 రూపాయలకి దోశ దొరికేది ఈ రోజు అది 50 రూపాయలకు పెంచి ఈ సామాన్యుల పైన ఆర్థిక భారాన్ని మోపి వీళ్ళందరికీ సామాన్యుల యొక్క జీవితాన్ని చిత్రవంతరం చేస్తున్నటువంటి మోదీ సర్కారు నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. పేద ప్రజల కోసం, దేశం కోసం ఎంతో చేస్తున్నట్టు చెప్పుకుంటున్నటువంటి మోదీ సర్కార్ పేద ప్రజలని నడ్డి విరగొట్టడమే లక్ష్యంగా పెట్టినట్టుగా కనబడుతుంది. నిన్నటి వరకు కూడా మనకు ఎలక్షన్ల ముందుగా వెస్ట్ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో, అస్సాంలో, పుదుచ్చేరిలో జరుగుతున్న ఎలక్షన్ల ముందు ఒక్క మాట కూడా మేము ఏం పెంపుదల లేదు, ఎంత ఆర్థిక భారమైనా మా ప్రభుత్వమే భారిస్తుంది, ఎలాంటిదైనా కూడా మేము ఆ సామాన్యుల కోసమే మేము సామాన్యుల పైన ఒక్క రూపాయి కూడా పెంచేదని చెప్పినటువంటి మన మోదీ సర్కార్ మన డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 83% ఒకటేసారి పెంచడం అనేది నిజంగా సామాన్యుని కలిసి వేస్తుంది. మనందరం కూడా ఆలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ పరిపాలన మనందరం చూడాలి. పేద ప్రజల కోసం నిజంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కావచ్చు, ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికల కోసమే పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే, ఎన్నికల కోసమే పనిచేసే పార్టీ ప్రభుత్వం ఏదంటే బీజేపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే, మన తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తుంది. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మన ఏర్పడిన తెలంగాణ కావచ్చు, ఏ యొక్క చీఫ్ మినిస్టర్, ఏ యొక్క ముఖ్యమంత్రి చేయనటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క లెక్కలు, అంటే ప్రతి ఒక్క కులం యొక్క లెక్కలను తీసి ఏ కులం ఎంత ఉంది, ఏ కులం ఎంత శాతం ఉంది, వాళ్ళకి ఏ కులం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ ఆర్థికంగా ముందుకెళ్తారు, బలహీన వర్గాలు బలపడతాయన్న ఆలోచనతోటి ఆ కులాల లెక్కలను తీసి కులాల లెక్కలను వెల్లడించిన ఒకే ఒక ప్రభుత్వం, ఒకే ఒక సర్కార్, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పవచ్చు. ఈ రోజు యావత్ దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుంది. యావత్ భారతదేశానికి కూడా ఒక రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలబడింది. అది రేవంత్ రెడ్డి గారి యొక్క నిబద్ధతకి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ రోజు మేము చెప్తున్నాం, ఈ యొక్క గ్యాస్ పెరుగుదల అనేది నిజంగా సామాన్యులు బతకలేకుండా చింద్రవందనం చేస్తుంది. ఆఖరికి మనం చూస్తే మన ఈ ఆయిల్ కంపెనీస్ అనేది కూడా సప్లైలో ఎక్కడ చూసినా వాణిజ్య సిలిండర్ దొరకట్లేవు, కానీ బ్లాక్ లో మాత్రం ప్రతి ఒక్కరు దొరుకుతున్నది. దీని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ సరిగా లేదు. దొడ్డుదారిన పోయే వాళ్ళకి ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన పోయే వాళ్ళకి ఎర్రతి వాసులు పలచడం అలవాటు కాబట్టి పేద ప్రజలకు మాత్రం సిలిండర్ దొరకకుండా వాటి మీద రేట్లు పెంచుకుంటూ మన ఈ పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ కి బ్లాక్ లో అమ్ముకున్నటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. మన నిజంగా మేము స్ట్రాంగ్లీ డిమాండ్ బీజేపీ షుడ్ రోల్ బ్యాక్ లాస్ట్ 6 months హైక్ ఆన్ ది కమర్షియల్ cylinders and also protect the MSME, మైక్రో స్మాల్ మీడియం యొక్క ఈ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బతకాలంటే వాటిపైన ఒక పటిష్టమైనటువంటి స్లాబ్ తీసుకురావాలి. దాంతో పాటు ప్రతి నెల ఆ టాక్సెస్ సిలిండర్ పైన దాని యొక్క బేసిక్ ప్రైస్ ఎంత, దాని యొక్క ట్యాక్స్ ఎంత, దాంట్లో ఓఎంసీ అనేది బహిరంగంగా ఎప్పుడైతే ప్రకటిస్తుంది అప్పుడు మాత్రమే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం సిగ్గు తలుచుకోవాలి. పేద ప్రజల కోసం పనిచేస్తామని వచ్చి ఈ రోజు పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తూ సామాన్యులు బతకలేని పరిస్థితులు తీసుకొచ్చినటువంటి మోదీ సర్కార్ పెంచిన ధరల్ని ఇమ్మీడియట్ గా